యానిమేషన్స్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మనం ఈ స్లైడ్స్లో ఉన్న ఒక్కొక్క పార్ట్కి కూడా ఒక్కొక్క కంటెంట్కి కూడా ఒక్కొక్క యానిమేషన్ని పెట్టుకోవచ్చు. అట్లానే టోటల్ స్లైడ్ ఎంటర్ అయ్యేటప్పుడు లేదంటే లీవ్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ఎఫెక్ట్స్ మనం ఈ యొక్క యానిమేషన్ సెట్టింగ్స్ ద్వారా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 స్లైడ్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్లైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బాక్స్కి టైటిల్కి యానిమేషన్ ఏం పెట్టాలో ఇక్కడ చూస్తాం. నో యానిమేషన్ అని ఉంది. ఇక్కడ ఇలా సమ్ యానిమేషన్ స్టైల్స్ తీసుకున్నాం. చూడండి కింద యానిమేషన్ ఎలా వస్తుంది స్లైడ్ ప్లే అయినప్పుడు అనేది తెలుస్తుంది. ఓకే, ఫ్లై ఇన్ అన్నాం. లేదంటే కస్టమ్ యానిమేషన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ షార్ట్స్ ఆన్ క్లిక్ చేసినప్పుడు రావాలా, డైరెక్షన్ ఏంటి, అట్లానే దాని స్పీడ్ ఎలా ఉండాలి. ఓకే, ఇలాంటివన్నీ కూడా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండాలి, అట్లానే ఎగ్జిట్ అయినప్పుడు ఎలా ఉండాలి. ఓకే, మరి ఇది అయిన తర్వాత నెక్స్ట్ దీనికి తీసుకుందాం. దీనికి నో యానిమేషన్ అని ఉంది. ఇట్లా ఏది కావాల్సి ఉంటే అది ఆప్షన్ తీసుకోండి. మరి దీనికి డైరెక్షన్ ఏంటి, మిగతా అన్ని కూడా మనం సెట్ చేయొచ్చు. అట్లనే నెక్స్ట్ మరి దీనికి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ ఎలా ఉండాలి, అట్లనే ఎగ్జిట్ ఎలా ఉండాలి. నెక్స్ట్ కోర్సెస్కి ఇట్లా ఒక్కొక్క దానికి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టేబుల్కి ప్రతిసారి ప్లే అవుతుంది ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది. మరి దీనికి కూడా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. అట్లానే పిక్చర్కి ఓకే. ఇప్పుడు మనం ప్రివ్యూ చూసినట్లయితే క్లియర్గా ఫస్ట్ నుంచి దానికి 1 by 1 వస్తుంది. మరి స్లైడ్ షోలోకి వెళ్ళినట్లయితే చూడండి, క్లిక్ చేయండి. ఫస్ట్ యానిమేషన్ ఎలా వచ్చింది, అట్లానే నెక్స్ట్ స్లైడ్లో ఎఫెక్ట్స్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎలా ఇచ్చామో దాని ప్రకారం వస్తుంది. ఓకే, మరి ఒక్కొక్క స్లైడ్లో ఉన్న ఒక్కొక్క కంటెంట్కి ఈ విధంగా ఎఫెక్ట్స్ ఇచ్చాం. అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి ఆర్డర్ ప్రకారం. మరి అలా కాకుండా స్లైడ్ మొత్తానికి స్లైడ్ ట్రాన్సిషన్ మనం సెట్ చేయొచ్చు. స్లైడ్ ట్రాన్సిషన్ ఎలా ఉండాలి, విత్ సౌండ్ అండ్ అప్లై టు ఆల్ లేదంటే ఓన్లీ దిస్ స్లైడ్ అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ దానికి ఓకే, చాలా ఉన్నాయి. ఏది కావాల్సి ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్లైడ్ షో ఆ స్లైడ్కి మాత్రమే చూపించడం జరిగింది.
అదే మీరు F5 ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ స్లైడ్ యొక్క ఎంట్రన్స్ ఎలా వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తూ ఉన్నాను ప్రతి దానికి, ప్రతి ఎఫెక్ట్కి. రెండో స్లైడ్ ఎంట్రన్స్ చూడండి ఎలా వచ్చిందో. అది స్లైడ్ ట్రాన్సిషన్. ఇట్లా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మీరు పెట్టుకొని వాటికి రకరకాల ఎఫెక్ట్స్ పెట్టుకొని మీరు ప్లే చేసినట్లయితే క్లియర్గా మీకు వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది.